దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. కీర్తన 68:28 నీ దేవుడే నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. సో దేవుడు నియమిస్తున్నాడు. ఏమనంటే బలహీన వేళలో నిన్ను బలపరచాలని, కృంగిపోయిన వేళలో నిన్ను నిలబెట్టి తన సాక్షిగా వాడుకోవాలని, వేదనతో ఉన్న నీకు ఆనందమును కలుగు చేయాలని, దుఃఖంలో ఉన్న నీకు సంతోషం అనుగ్రహించాలని ప్రభు అయిన దేవుడే ఆయన వాగ్దానం చేశాడు లేఖనాలు. హి హస్ ఆర్డర్డ్ దట్ దేర్ షుడ్ బి ఎ స్ట్రెంగ్త్ ఫర్ మై చిల్డ్రన్. సో వాక్యం వెంటనే మీ జీవితాల్లో ఏ స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను బలపరచాలని దేవుని చిత్తం కనుక ప్రార్థించేటప్పుడు ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను, నాకు బలము కలుగు చేయ నియమించి ఉన్నావు తండ్రి. అవును, నీ నియమాలు, నీవు ఇచ్చేటువంటి ఆజ్ఞలు అవి నాకు మేలు కలిగించేవి, నన్ను ఆనందపరిచేవి, నన్ను బలపరిచేవి, కృంగిపోయిన నిన్ను నిలబెట్టాలని ప్రభు యొక్క చిత్తం. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది, సమస్యలని వారికి బలాభివృద్ధినిచ్చేవాడు నేనే అన్నాడు. ఆయన బలాభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను బలహీనపరచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనుషులు కావచ్చు, మీకున్న పరిస్థితులు కావచ్చు, నిన్ను ఎప్పటికప్పుడు బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటే దేవుని విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థిస్తుండగా నీకు బలము కలుగ నియమించి ఉన్నాడట. హి హస్ ఆర్డర్డ్ దట్ యు షుడ్ బి ఎ స్ట్రాంగ్ పర్సన్. సో గాడ్ వాంట్స్ టు గివ్ యూ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ సో దట్ you will overcome all your situations. Be cheerful and believe in the Lord Jesus Christ and pray that, Lord, you will strengthen me. You will give me strength to overcome every situation that I am facing today. May God help you and bless you and deliver you and give you victory in the name of Jesus Christ. Let me pray for you. Parishudhamana ma Preetandu Father, I pray for your people. Give them strength. వారికి బలము ధరింపు చేస్తున్నావు, నీవు బలము ధరింపు చేయ నియమించి ఉన్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో కృపా సమాధానాలు తోడై ఉండి బలపరిచి సమస్యలిపోయిన వారికి బలాభివృద్ధిని ఇస్తానన్నావు, ఇగో బలము ధరింపజేస్తానన్నావు. ఈరోజు ఎవరైతే వీక్గా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో అందరికీ బలము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.